ప్రేయర్ చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. దయచేసి ప్రార్థనలోకి ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా యేసయ్య, నీకు స్తోత్రములు నాయన. ఎదిగో తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా ప్రోక్షింపబడిన మీ యొక్క రక్తం కిందికి వస్తుండగా సహాయం చేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరి నిశ్చయముగా నా తండ్రి ఈ స్థలంలో మీరున్నారని నమ్ముచున్నాం. ఎక్కడనైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నావు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన మా ప్రార్థన విని మాకు జవాబునిచ్చే దేవుడవు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి యొక్క సిబిసి కార్యక్రమాన్ని ప్రభా మరి ప్రారంభం చేసుకొని పోచుండగా నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచండి. మరి నా తండ్రి నాయన నా ప్రభా చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడని నీ వాక్యం సెలవిస్తున్నది కనుక ప్రభా మరి నా తండ్రి కంఠత వాక్యములను నా తండ్రి అయా చెప్పుచున్నటువంటి ప్రతి ప్రోగ్రాం నా తండ్రి నాయన మరి చెప్పుచున్నటువంటి నాయన నా ప్రభా ప్రతి బిడ్డను మీ యొక్క గాయపడిన హస్తములకు అప్పగించున్నాం తండ్రి. వారికి తగిన జ్ఞానమును దయచేయండి. మంచి జ్ఞానముతో ప్రభువా వారు నా తండ్రి నాయన వారు నేర్చుకున్నది చెప్పుటకు నీ కృప అనుగ్రహించండి. మరి ముఖ్యముగా తండ్రి జరగబోచున్న కార్యక్రమం అంతటిని మీరు దీవిస్తారని నమ్ముచున్నాం. అయా కూడి వచ్చిన నా తండ్రి తల్లిదండ్రులను సంఘస్థులను ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇక సిబిసి కార్యక్రమం నా తండ్రి మరి ఆ చిన్న బిడ్డలకైనను నా తండ్రి మరి పెద్దవాళ్ళకైనను ప్రభా అది ఉపయోగకరంగా ఉండునట్లుగా సాయం చేయండి నాయన. భవిష్యత్తులో నా తండ్రి అది మేలుకరంగా ఉండునట్లుగా తండ్రి మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి నా తండ్రి వాతావరణమును మీ సాధన ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. మరి కరెంటును మీ సాధన ఉంచుకోండి తండ్రి. అయా నా తండ్రి ఎటువంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా మరి ప్రారంభం నుండి చివరి వరకు నా తండ్రి మీరే అధ్యక్షత వహించండి తండ్రి. ఈ స్థలములో మీరుండమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా ప్రతి ఒక్కరిని ప్రభా నడిపిస్తున్నటువంటి బిడ్డలను కానీ అయా నా తండ్రి నాయన నేర్చుకున్నటువంటి బిడ్డలు కానీ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీరే సహాయం చేసి కృప చూపిస్తారని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరుడైన యేసుక్రీస్తు మీ యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనలు కూర్చున్నాం తండ్రి. ఆమేన్. స్కూల్ చిన్న పిల్లలని 4 బ్యాచ్లుగా మేము విభజించడం జరిగింది. ఫస్ట్ బిగినర్సు అంటే వాళ్ళు నేర్చుకోలేరు ఏమిగా. వాళ్ళు మామూలుగా ఇక పాటలు పాడుతుంటే యాక్షన్ చేస్తా అంటే వాళ్ళు ఇంటర్ ఏమీ రాయలేరు, వాళ్ళు చదవలేరు. వాళ్ళని బిగినర్స్గా శ్వేత టీచర్ వాళ్ళని మెయింటైన్ చేసింది అన్నట్టు. దాంట్లో దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు. ఆ తర్వాత లర్నర్స్ ఫస్ట్ వాళ్ళు నేర్చుకునే స్థితి అన్నట్టుగా ఆ స్థాయి వాళ్ళని కీర్తి టీచర్కి అప్పగించినాము. అక్కడ శ్వేత మొట్టమొదటిగా శ్వేత టీచర్ బిగినర్సు, తర్వాత లర్నర్సు కీర్తి టీచరు, తర్వాత జూనియర్సు సోని ఉన్ను ప్రసన్న వాళ్ళకి జూనియర్స్ని అప్పగించినాము. తర్వాత సీనియర్స్ని విజయరాణి టీచర్కి అప్పగించినాం అన్నట్టు. దాదాపుగా ఒక 80-90 మంది మధ్యలో కొందరు యాడ్ అయిన్లు. స్టార్టింగ్లోనే రాసుకున్నప్పుడు 80 మంది వచ్చిండ్రు. లాస్ట్ వరకు 100 మంది పిల్లలు జమ అయిన్లు అన్నట్టు వాళ్ళు. అయితే స్టార్టింగ్లో వాళ్ళు కంఠత వాక్యం చెప్తారు వచ్చి బిగినర్స్లో. టింకు రా. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ నా పేరు అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు టింకు. నరసింహలగూడెం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. కీర్తనలు 23:1. విలియం, మన ప్రవక్త పేరు విలియం మరియన్ బ్రన్హం. రోసిని, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. అదిగో యుద్ధం స్టార్ట్ చేసుకోండి. యెహోవా నా కాపరి,
నాకు ఏమి కలగదు. కీర్తనలు 23:1. ఓకేనా? ఓకే. సంఘకాలు చెప్పు చిన్న, సంఘకాలు 7 సంఘకాలు చెప్పు. ఎఫెసు, ఆ, స్ముర్ణ, ఆ, పెర్గమ, ఉమ్, తుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, ఉమ్, లవొదికయ. ఉమ్, పౌలుస్, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రన్హామ్. ఓకే. క్లాస్. నెక్స్ట్ ఆర్విక్ మెమరీ వర్క్. 5 మెమరీ వర్క్. మైక్ తీసుకో. మెమరీ వర్డ్స్ చెప్పు. నీ పేరు అందరికి ప్రెస్ చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఆర్విక్. కంఠిత వాక్యాలు చెప్పు. కంఠిత వాక్యాలు చెప్పు. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. కీర్తనలు 23:1. నెక్స్ట్ శ్రీమిత మెమరీ వర్డ్స్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. కీర్తనలు 23:1. నెక్స్ట్ బిల్లీ మెమరీ వర్డ్స్. అన్నకి పేట్లా. నా పేరు బిల్లి. బాలుడు నడవలనట్టు వాకిన మాడు పెట్టు. సామెతలు 22:3 వచ్చినావు. పాపు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. కీర్తనలు 23:1. ఓకే. క్లాస్. జోనా అందరికి ప్రైజ్. నా పేరు జోనప్ప. ప్రభువు నాకు సహాయకుడు. హెబ్రీ 13:6. యెహోవా నాకు సహాయకుడు, నేను భయపడను. శ్వేత టీచర్ బ్యాచ్ ఒలివా గ్రేస్. మైక్. అందరి పేరులో నా పేరు. అందరి పేరులో నా పేరు ఒలివా. ప్రవక్త పేరు చెప్పు. మన ప్రవక్త పేరు బ్రెన్నాం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు.
ప్రశ్నలు జవాబు 10,000 క్యాష్. 10కి 10 చెప్తేనే ఇవ్వండి. మధ్యలో ఒక్కటి తప్పు చెప్పినా క్యాన్సిల్ అన్నీ. ఓకేనా? మొట్టమొదటి ప్రశ్న అందరు జాగ్రత్తగా వినండి. తప్పు చెప్పితే నాకు చెప్పండి, క్యాన్సిల్. మైక్ దగ్గర పెట్టుకో, చిన్న దగ్గర పెట్టుకో, అందరికి వినపడాలి. మళ్ళా సంఘకాలములు ఎన్ని? 7. ముద్రలు ఎన్ని? 7. కరెక్టేనా? ముద్రలు 7 కరెక్టేనా? కరెక్టేనా? ముద్రలు కరెక్టేనా? కరెక్టేనా? బూరలు ఎన్ని? 7. తెగుళ్ళు ఎన్ని? 7 10 వందన? కరెక్టేనా? నెక్స్ట్ కఠినమైన ప్రశ్న. సువర్ణ దీప స్తంభంలో దీపాలు ఎన్ని? 7. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని? 5. 500 వరకు సంపాదించింది. నెక్స్ట్ ఇంకా కఠినమైన ప్రశ్న. జవాబు చెప్తావా, విరమించుకుంటావా? చెప్తుందా? సరే. సంసోనుకు జడలు ఎన్ని? 600 రూపీస్ వచ్చినాయి. తర్వాత ఇంకా చెప్తావా? చెప్తావా? పరిమాణములు ఎన్ని? 7. ఇంకా చెప్తావా? జర్మేవే రెడీ ఉన్నావా? 700. బ్రెన్నాము ప్రపంచ పర్యటనలు ఎన్నిసార్లు చేసిండు? గట్టిగా చెప్పు. 8. వెరీ గుడ్, వెరీ గుడ్. 800. 8,000. సారీ, 8,000. బ్రెన్నాంకి వచ్చిన పెద్ద దర్శనాలు ఎన్ని? 8. వెరీ గుడ్. లాస్ట్ ప్రశ్న. చెప్తావా, పోతావా? చెప్తావా? చివరి ప్రశ్న, చాలా క్లిష్టమైన ప్రశ్న. సంఘకాలములకి దూతలు ఎంతమంది? ఎంతమంది? 7. క్లాప్స్ కొట్టండి అందరూ. విన్నారు, ఒలివా గ్రేస్ విన్నారు. ఓకే ఓకే. జర్మే పేరు చివరికి 10,000 రూపాయలు పట్టుకొని రావాలి. మరి 10,000 రూపాయలతో మనం క్లోజింగ్ చేసుకుందాము. నెక్స్ట్ బోయేజ్ మెమరీ వర్డ్స్. బోయేజ్ శ్వేత బ్యాచ్ బిగినర్స్. బోయేజ్ అందరికీ ప్లేస్ సార్. నా పేరు వాయిస్ పార్. ప్రభువు నాకు శత్రుడు, నేను భయపడను. ఎవ్రీ 36. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మెమరీ వర్డ్స్. శారా ఏంజలీనా. శారా ఏంజలీనా. నాకు లేవి కలిగారు 33:1. సంఘకాలాలు ప్రేస్ ప్రేస్ పాట. నెక్స్ట్ యెహోవా మంచి కుమ్మరి, యెహోవా మంచి కుమ్మరి.
సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. రిబ్కా మెమరీ వర్డ్స్. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తన 2వ. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. అలాగుననే చిన్నవారిలో ఒక్కడైనను నశించును, ఈ పరలోకమందున మీ తండ్రి చిత్తం కాదు. మత్తయి 18:40. నీ పేరు చెప్పు. థ్యాంక్ యూ. నీ పేరు? మై నేమ్ ఇస్ రిబ్కా. నీ పేరు? అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ తిరుమన్ దాస్. నేను ఎమర్కి వర్క్ చెప్తాను. యెహోవా నా దేవా, నేను మీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. 30వ కీర్తన 2వ. ప్రభువు నా సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. అలాగుననే ఈ చిన్నలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం కాగురు. మత్తయి 18:14. కాగా దేవుడు తన ఐశ్వర్యం చూపున క్రీస్తు నందు తన మహిమలో నీ ప్రతి అవసరం తీర్చును. ఫిలిప్పు 4:19. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, మీరు ఆదరింపబడదురు. యెషయా 66:13. తప్పిపోయిన గొర్రె స్టోరీ. అనగా ఒక గొర్రెల కాపరి గొర్రెల కాపరి కొంత గొర్రెలకు గొర్రె తప్పిపోయింది. తప్పిపోతే కొండలలో రాళ్ళని వెతుకుతుంది. వెతుకుతే చేతులకి కాళ్ళకి గొర్రెల కాపరికి గాయాలైనాయి. వెతకంగా గొర్రె దొరికింది. దొరికితే సంతోషంగా భుజాల మీదకి ఎత్తుకొని ఇంటికి తీసుకుని, అలాగే మనం కూడా మూసుకుందిన పాపి కొరకై దేవుడు కూడా అలాగే సంతోషిస్తాడు. యెహోవా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను శ్రేష్టపరిచిరి. 30వ కీర్తన 2వ. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. అలాగే నేను ఇచ్చిన వారిలో ఒకరిని నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం కాదు. ఓకే. నా పేరు బి బ్రహ్మ సాయిపేట్. నేను ఇప్పుడు ప్రవక్త వాతావరణాన్ని గద్దించడం అనే స్టోరీ చెప్పబోతున్నాను. మైక్ దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టి మైక్. 1963 అక్టోబర్ 25వ తేదీన ప్రవక్త టిఫిన్ చేసిన వెంటనే జింకల వేటకు అని కొండ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ రోజు తుఫాను ఉంది అని వాతావరణ శాఖ అధికారులు ఇంకా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉంటారు. కానీ ప్రవక్త దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జింకల వేటకు అని వెళ్తాడు. ప్రవక్త కొండ ఎక్కిన వెంటనే అక్కడ మంచు తుఫాను మొదలవుతుంది. వెంటనే ప్రవక్త కొండ దిగుతూ వస్తాడు. ప్రవక్త కొండ దిగుతూ వస్తున్నప్పుడు అతడికి ఒక స్వరం వినబడుతుంది, పైకి ఎక్కుమని. కానీ ప్రవక్త దాన్ని ఏమాత్రం పట్టించుకోడు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు. అతడికి మళ్ళా అదే స్వరం, పైకి ఎక్కుము అని వినబడుతుంది. కానీ దానిని అతడు తన భ్రమ అని అనుకుంటాడు. ప్రవక్త 1/2 మైళ్ళు దూరం వెళ్ళిన తర్వాత అతడికి నేనే ఈ భూమిని ఆకాశములను సృజించాను, గల్లియ వానను సృజించినది నేనే, ఈ ప్రకృతి నాకు లోబడును అని పలికెను. వెంటనే ప్రవక్త గౌరవంతో తన టోపీ తీసి, గొప్ప యెహోవా, అది నీవేనా అని పలికెను. వెంటనే దేవుడు, నీకు ఉడతలు కలుగును అని చెప్పినది నేనే, గలిలియా తుఫానులో అలలు ఇంకా ఆ ప్రమాదమును సృష్టించినది నేనే అని చెప్పాను. ఇంకా దేవుడు, అయితే నీవు ఈ తుఫానుతో మాట్లాడము, అది నీకు లోబడుతున్నది అని చెప్పాను. వెంటనే ప్రవక్త
దానికి యేసుక్రీస్తు నామంలో ఈ తుఫాను ఆగునుగాక అని చెప్పాను. వెంటనే ఈ తుఫాను ఆగిపోయినది. అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. 5 నిమిషాలకే అక్కడ సూర్యుడు వికసింపబొందాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వాధికారులు ఇంకా వాతావరణ శాఖ వారు చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా ఆ రోజు నుండి ప్రవక్త ఇంకా వారి స్నేహితులు ఎలాంటి ఆపద లేకుండా, ఎలాంటి ప్రమాదం లేకుండా, వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా వారు 4 రోజుల వరకు వేటను కొనసాగించారు. ధన్యవాదం. రెండు చెప్పు. మెమరీ వర్డ్స్ రెండు చెప్పు. మెమరీ వర్డ్స్ రెండు చెప్పు. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమ మిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరంను పొందుదురు. అపోస్తుల కార్యం 2:38 దుప్పి నీటి వాగులకు ఆశపడుచున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. కీర్తనలో 42:1 చాలు. నెక్స్ట్ దయానంద్, నెక్స్ట్ చేతన, నిఖిల్ జాన్, ఎఫ్సిబా నాయకురావు వాళ్ళందరూ, నిశిక, పీటర్ ప్రిన్స్. మై నేమ్ ఇస్ దయానంద్. మా ఊరి పేరు శివనగర్. ఇప్పుడు నేను చెప్పబోయేది మెమరీ వర్డ్స్ కాగా ఏవో ఆశ్రమణ కేడున్న ఇదేమో ఆయన నమ్మకించిన కీర్తనలు 28:7 దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తిని యోహాను 10:10 నాకు భయం సంభవించి దినమున నేను నిన్ను ఆశ్రయించి చిన్నాను. కీర్తనలు 56:3 ఏవో అందు నమ్మకించి మేలు చేయము. కీర్తనలు 35:3 కాగా వినట వలన విశ్వాసం కలుగును, వినట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. రోమా 10:17 మీలో ప్రతివాడను తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఫిలిప్పీలకు 2:4 నీవు నా తట్టు తిరిగి నీడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించింది. ఇర్మియా 15:19 తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. కీర్తనలు మత్తాయి 1:21 9 సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్పాటం చేయుడి. రెఫరెన్స్ కీర్తనలు 47:1 మీలో ప్రతివాడను తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఫిలిప్పీలకు ఇతరుల కార్యములను మనుషులు మీ సత్కిలను చూచి పనులకి అందున మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తాయి 5:16 ఏవో మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయము. కీర్తన 25:14 నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమేందు నీ సోదరుడింటికి వెళ్ళకము. దూరంలో ఉన్న సోదరు కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి. సామెతలు. ఓకే దయానందరా 15 నేర్చుకున్నాడు ఆయన, వరుసగా చెప్తాను 15. నెక్స్ట్ చేతన, యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చుట స్టోరీ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు చేతన. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చిన స్టోరీ. అయితే ఒకరోజు యేసుక్రీస్తుని కానా అనే ఊరికి వివాహానికి ఆహ్వానిస్తారు. అప్పుడు తన తల్లిని తన శిష్యులను కూడా ఆహ్వానిస్తారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ ఆచారం ఏంటంటే అందరికీ ద్రాక్షరసం అనేది పోస్తారు. అప్పుడు చాలా ఎక్కువ మంది అక్కడికి వస్తారు. కొందరికే అది వస్తుంది. అయితే ఆ యజమాని కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన మరియా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు కంగారు పడుతున్నారు, నువ్వు ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ఆ పని వాళ్ళతో అంటాడు కదా, ఆ పెద్ద పెద్ద బాణలలో నీటితో నింపండి అని అంటారు. అప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు. వెంటనే అది ద్రాక్షరసంగా మారిపోతుంది. అది చూసి వాళ్ళందరూ సంతోషిస్తారు.
ఇదే యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం. థ్యాంక్ యూ. క్లాప్స్. నెక్స్ట్ ఎవరు? చేతన. ఎవరు? చేతన. నిఖిల్ జాన్. 5 ఖండిత వాక్యాలు 2 చెప్పుచున్నా, 2 సరిపోతుంది. ద మెసేజ్ చర్చ్ ఎట్ వరంగల్ తరపున మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నిఖిల్ జాన్. ఈరోజు నేను యోనా స్టోరీ చెప్పబోతున్నాను. బైబిల్లోని చిన్న ప్రవక్తలో యోనా ఒకడు. యోనా దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉంటాడు. ఒకరోజు దేవుడు యోనాతో, నువ్వు నినివేకి వెళ్ళి నా ప్రజలకు ప్రకటన ఇవ్వు. ఇంకో 40 రోజుల్లో నినివే పట్టణాన్ని నాశనం చేస్తామని ప్రకటన ఇవ్వు అని యోనాతోటి చెప్తాడు. అప్పుడు యోనా దాన్ని వినకుండా తర్షీషుకి ఒక ఓడలో పాడిపోతాడు. యోనా ఆ ఓడలో అడుగు భాగంలో హాయిగా పడుకొని ఉంటాడు. అప్పుడు దేవుడు ఒక పెద్ద తుఫానుని సముద్రంలోకి తెప్పిస్తాడు. చాలామంది ప్రయాణికులు చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళ దేవతలకు ప్రార్థిస్తూ ఉంటారు, కానీ ఏ ప్రయోజనం ఉండదు. కొంతమంది వెళ్ళి యోనాను నిద్రలేపుతారు. అప్పుడు అందరూ కలిసి చీటీలు వేస్తారు. అప్పుడు చీటీ యోనా దిక్కు వస్తుంది. అప్పుడు యోనా పారిపోతుంటే అందరూ, ఓయి నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ దేవునికి ఏ వ్యతిరేక పని చేశావు అని అడుగుతారు. అయ్యా, నేను యెహోవా భక్తుణ్ణి, నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోయి వచ్చాను. ఈ సముద్రపు అలలు తగ్గాలంటే నన్ను ఈ సముద్రంలో పాడవేయని అని చెప్తాను. అప్పుడు అందరు దేవునికి, అయ్యా ఇతన్ని మేము సముద్రంలో పాడవేస్తున్నాం, మా తప్పేమీ లేదు అని చెప్తాడు. అలా చెప్పి యోనాను సముద్రంలో పాడవేస్తారు. దేవుడు ఒక పెద్ద తిమ్మింగలాన్ని సముద్రానికి తెప్పిస్తాడు. అప్పుడు ఆ పెద్ద తిమ్మింగలం యోనాని మింగేస్తుంది. అప్పుడు యోనా దాని కడుపులో 3 రోజులు దేవునికి క్షమాపణ కోసం ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు తిమ్మింగలమా, నువ్వు యోనాను సముద్రం నినివే పట్టణాన్ని ఒడ్డున కక్కి వెయ్యి అని చెప్తే అలాగనే చేస్తుంది. అప్పుడు యోనా వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చెప్తాడు. ఇంకో 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది అని చెప్తారు. అప్పుడు అందరు చాలా భయపడి దోణపట్ట కట్టుకొని దేవునికి ప్రార్థిస్తూ బలులు అర్పిస్తూ ఉంటారు. ఈ విషయం రాజుకు తెలిసి రాజు బూడిదలో కూర్చొని దోణపట్ట కట్టుకొని దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. యోనా నినివే పట్టణానికి తూర్పున ఒక చిన్న పందిరి వేసుకొని ఉంటాడు. అప్పుడు దేవుడు ఒక్క రోజులో ఒక చెట్టుని మొలిపిస్తాడు. దేవుడు మళ్ళీ ఒక పొడుగుని తెప్పించి ఆ చెట్టుని పడగొడతాడు. అప్పుడు యోనా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు వచ్చి, నువ్వు ఇంత చిన్న చెట్టు పడిపోతేనే బాధపడుతున్నావే, నినివే పట్టణంలో 1,20,000 మంది ప్రజలు నరకంలో పాడవేస్తుంటే నేను ఊరుకుంటున్నానా అని చెప్తాడు. అప్పుడు యోనా దేవుడు చాలా మంచివాడని దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. ఓకే, క్లాప్స్. చాలా ఉన్నాయి. ఇంకా అసలు మన సగం కూడా కాలే. మరి ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరు వాళ్ళు వదిలిపెట్టడం లేదు. మధ్యలో కట్ చేస్తా, కొంచెం చెప్పుడుతోనే వాళ్ళని పిలుస్తూ ఉంటా. ఎవరు కానీ బాధపడవద్దు. నెక్స్ట్ చిన్న ఎవరు, ఎఫ్సిబా. ప్రవక్తకి 3 బిడ్డలను అనుగ్రహించుతా దేవుడు. ఖండిత వాక్యం వద్దు, ఏం చెప్పు, ప్రవక్తకి స్టోరీ చెప్పు, సగం చెప్పేసిరా. అందరికీ ప్రైజ్లా. నా పేరు ఎఫ్సిబా. బ్రహ్మ భార్య పేరు మీడాకి
కూతురు పుట్టింది. ఆమె పేరు రిబ్కా. వైద్యులు ఏం చెప్పారంటే ఆమెకి ఆపరేషన్ చేసి తీశారు. ఇంకో బిడ్డ పుట్టడం కష్టం, ఇంకోసారి ఆపరేషన్ చేసి తీయడం రాదు అని చెప్పారు. బ్రహ్మం వెళ్ళి యోసేపు స్టోరీ చదువుతున్నాడు. అంతలోపే దూత వచ్చింది. ఆ దూత, నీకు కుమారుడు పుడతాడు, ఆయన పేరు నువ్వు జోసఫ్ అని పేరు పెట్టుము. ఇంతలోపే షారా అని కూతురు పుట్టింది. వైద్యుల దగ్గరికి బ్రహ్మం వెళ్ళి, నాకు కొడుకు పుడతాడు, నేను ఆయన పేరు జోసఫ్ అని పేరు పెట్టుము. కొంతమంది నవ్వుతాళ్ళు. ఇక జోసఫ్ కొన్ని నెలల తర్వాత జోసఫ్ పుట్టాడు, ఆయన పేరు జోసఫ్ అని పేరు పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే దా నెక్స్ట్ నిస్సిక మెమరీ వర్డ్స్ 2 చెప్పినాను. అందరికీ ప్రైజ్లా. నా పేరు నిస్సిక, మా ఊరు పేరు హన్మకొండ. నేను చెప్పబోయేది కంటత వాక్యాలు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. కీర్తనలు 25:14 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. సామెతలు 17:17. థ్యాంక్ యూ. మరి పీటర్ ప్రిన్స్, శృతి, మేఘా, మనస్విని, వర్షిత, అక్షయ, వరుసగా రండి ఒకరి తర్వాత ఒకరు. పీటర్ ప్రిన్స్ ఫస్ట్. అందరికి ప్రైజ్ లాడ్. పరమాణాలు, వెలుగు, కాలం, పదార్థం, సైన్స్, పాతాళం, పరదేశు, పరలోకం. నెక్స్ట్ శృతి. ఆశ్చర్యరీతిగా ప్రవక్తకి 3 బిడ్డలను అనుగ్రహించుట. నా పేరు శృతి, మా ఊరి పేరు సాయిరెడ్డిపల్లి. ఇప్పుడు నేను చెప్పబోయేది స్టోరీ. ఆశ్చర్య రీతిగా 3 పిల్లలు. విలియం మ్యారిన్ బ్రనహాంకి వాళ్ళ భార్య పేరు మీడా. మీడాకు ఫస్ట్ కుమార్తె పేరు రిబ్కా. ఆమెకు ఆపరేషన్ చేసి తీస్తారు. రెండోసారి పుట్టడం కష్టం అని చెప్తారు. రెండోసారి కూడా ఆపరేషన్ చేసి తీస్తారు. మూడోసారి తల్లి ఉన్న కుమార్తెడు ఇద్దరు చనిపోతారని అంటాడు. అయితే ఇంటికి వచ్చినాక బైబుల్ చదువుతుంటే దేవదూత ప్రత్యక్షమై, నీకు కుమారుడు పుడతాడు, ఏం భయపడకు అని చెప్తాడు. అయితే డాక్టర్ కాడికి పోతే ఆపరేషన్ చేసి కుమారుణ్ణి తీస్తారు. ఆయన పేరు జోసఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? మేఘా మెమరీ వర్డ్స్ 2 చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మేఘన, మా ఊరు వల్బాపూరు. వారు పడిపోయినున్న అతడు తోడుగా వాణిని లేవనెత్తును. ప్రసంగి 4:10. నెక్స్ట్ మనస్విని. Praise the Lord everyone, this is Manaswini, I am from Deshaipet. Today I am going to say vision of the end of the world. The dictator of Mussolini is in Italy. The world goes to World War II through Hitler. The dictator Hitler will rise in Germany. The prophet said fascism, Nazism, collusionism
will prevail. The world says science is going to be an amazing change. The woman falls, morally gaining the right to vote. The coming to power to Thank you. నెక్స్ట్ వర్షిత మెమరీ వర్డ్స్ 2 చెప్పు. అందరికీ నా పేరు వర్షిత, అది జమ్మికుంట. మైక్ మంచి పట్టు, మైక్ దగ్గర పెట్టు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. కీర్తనలు 25:14. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును. సామెతలు 17:17. నీ సహోదరుడైనను నీ తండ్రి సహోదరుడనైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలుగు దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి. సామెతలు 27:10. థ్యాంక్ యూ. ఓకే, అక్షయ. నెక్స్ట్ హరిప్రియ, షారోన్ రోజ్, జాన్ వెస్లీ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అక్షయ, మా ఊరి పేరు సుందరయ్య నగర్. ఇప్పుడు నేను చెప్పబోయేది కంఠత వాక్యం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనలు వారికి తెలియజేయును. 25వ కీర్తన 14వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. సామెతలు 17:17 వచనం. నెక్స్ట్ హరిప్రియ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హరిప్రియ. నేను ఇప్పుడు కంఠత వాక్యాలు చెప్తాను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలవారికి తెలిసి ఉందని, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. కీర్తనలు 25:14. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సామెతలు 17:17. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను నిన్ను విడిచిపెట్టను. నీకు ఆపత్తి కలిగిన దినమున నీ సహోదరుడి ఇంటికి వెళ్ళు. దూరంలో ఉన్న నీ సహోదరు కంటే దగ్గరలో ఉన్న పొడుగువాడు వాసి. సామెతలు 27:10. థ్యాంక్స్. నెక్స్ట్ 8వ రాష్ట్రం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు షారన్ రోజ్. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసినది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. కీర్తనలు 25:14. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. సామెతలు 17:17. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. నీకు దూరంలోనున్న నీ సహోదరుడి కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి. సామెతలు 27:10. మీలో చాలు. నెక్స్ట్ గో. ఇంకా యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, అందరు ఓపికతో ఉండండి. మరి వీళ్ళ నేర్చుకునే మీరు వినాలి. నా పేరు జానశ్రీ, మా ఊరి పేరు కొండపర్తి. ముందుకు పో. నేను ఇక్కడ నిల్చోవాలి అందరు. 7 పరిమాణాలు చెప్తాను. వెలుగు, కాలము, పదార్థం, సైన్స్, పాతాళం, పదేసు, పరలోకం. చెప్పట్లు. నెక్స్ట్ ఎవరు? నీ పేరేం పేరు? షారోన్ రోజ్ అయిపోయిందా? జాన్ వెస్లీ. షారోన్ రోజ్ ఎవరు? రీతిక. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రితిక. మై విలేజ్ నేమ్ ఇస్ రంగషపేట్. వెల్చెవన్ అనే వ్యక్తి
700 మైళ్ళ నుండి బ్రన్హామ్ టవర్కి హాజరయ్యేవాడు. శనివారం పొద్దున బయలుదేరి ఆదివారం పొద్దున చేరుకునేవాడు. అయితే ఒక సమయంలో తన పని నిమిత్తము కారు ఆపి పని ముగించుకొని వస్తే అక్కడ కారు లేదు. అది దొంగిలించబడిందని గ్రహించాడు. బ్రన్హామ్కు తెలియజేశారు. ప్రార్థించి దర్శనం ద్వారా కారును పొందుకుంటాడు. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దాశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. కీర్తనలు 125 అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారికి యెహోవా నందు నమ్మిక ఇంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. థ్యాంక్ యూ. హరిణి అన్న 2 మెమరీ వర్డ్స్. Praise the Lord. My name is Hannah. రారండి. ప్రకటన 17 దూత పలుకు దినములలో అతడు భూరోధబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాత్మమైనని చెప్పాను. ప్రకటన 17. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రిత్విక్. నేను 2 వాక్యాలు చెప్పబోతున్నా. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నువ్వు నన్ను స్వచ్ఛపరిచితివి. 32వ వచనం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఎబ్రీ 13:6. అలాగుననే నా చిన్నవాడిలో ఒక్కడైనను నశించుట మీ పల్లకముందున మీ తండ్రి సిద్ధం కాదు. మత్తయి 18:14. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సాత్విక్. నేను హన్మకొండ నుంచి వచ్చాను. నేను చెప్పబోయే స్టోరీ నోవాహు మరియు ఓడ. భూమి మీద సామంత జనులు చెడుతనంలో నిండి ఉండడం దేవుడు చూశాడు. నేను సామాన్య భూమిని సామాన్య ప్రజలను నాశనం చేస్తాను. మంచి చెక్కతో ఒక ఓడను సిద్ధము చేయి. దాంట్లో గదులను ఏర్పాటు చేయి. దానిని తారుతో కప్పివేయి. దానిని 3 అంతస్తుల పడవను 3 అంతస్తుల ఎత్తుగా నిర్మించు. ఒక పైకప్పు ఏర్పాటు చేయి. ఒకవైపు మాత్రమే ద్వారాన్ని నిర్మించు అని దేవుడు నోవాకు చెప్తాడు. తర్వాత నన్ను నమ్మి విశ్వాసంతో ఉన్న ప్రజలను మాత్రమే నీతో తీసుకెళ్ళు అంటే నోవా దేవుడు చెప్పినట్టే 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తాడు. కానీ ప్రజలు దేవుడు లేరు, ఎవరు లేరు అని చెప్తారు. తర్వాత దేవుడు అన్ని జంతువులను, ఒక మగ జంతువు ఒక ఆడ జంతువు, అన్ని జంతువులను నీ ఓడలోకి ఎక్కించు అని దేవుడు చెప్తాడు. తర్వాత నీకు, నీ కుటుంబానికి, ఇంకా జంతువులకు కావాల్సిన ఆహారం నీతో తీసుకెళ్ళు అని దేవుడు చెప్తాడు. 40 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది. వరద నీరు పెరుగుతూనే ఉంది. అప్పుడు దేవుడు నీవు, నీ కుటుంబం, ఇంకా జంతువులు సురక్షితంగా రక్షింపబడ్డారు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 40 రోజులు అయిపోయాక బయట ఏం జరిగిందో అని కాకిని పంపిస్తే ఆ కాకి ఎంతసేపటికైనా తిరిగి రాదు, ఎందుకంటే అది మనిషి మాంసం తింటూ ఉంటుంది. తర్వాత పావురాన్ని పంపిస్తే ఆ పావురము ఒక చెట్టు ఇగురుని తీసుకొని వస్తుంది. తర్వాత దేవుడు నోవాహుకు వెలుపలికి రా, నీవు, నీ కుటుంబం, ఇంకా జంతువులు వెలుపలికి భూమి మీద అభివృద్ధి పొంది విస్తరించుము అని దేవుడు చెప్తాడు. నోవాహు లోబడ్డాడు. థ్యాంక్ యూ.
విశ్వాసముతో ప్రార్థనలో వాక్యముతో సహవాసములో విశ్వాసముతో ప్రార్థనలో వాక్యముతో సహవాసములో దినదినము యేసులో ఎదుగుచుండేదన్ యేసయ్య రాకకై ఎదురుచూచేదన్ దినదినము
గాడిద దవడ బల్లె 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 కొట్టి కొట్టి శత్రువులు ఎడవపెడా బల్లె 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 పట్టు పట్టు పచ్చి గాడిద దవడ బల్లె 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 కొట్టి కొట్టి శత్రువులు ఎడవపెడా బల్లె 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 తిప్పి తిప్పి కొట్టినాడు తపా తపా మళ్ళీ మళ్ళీ కొట్టినాడు తపా తపా కుప్పకూలిపోయినాడు తపా తపా ఓ సంసోను నీ లైఫే మాకు లెసను ఓ సంసోను నీ లైఫే మాకు లెసను బలే 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 మేక పిల్లను చక్కగా చీల్చినట్టు బొబ్బరించు సింహాన్ని రెండుగా చీల్చినావే మేక పిల్లను చక్కగా చీల్చినట్టు బొబ్బరించు సింహాన్ని రెండుగా చీల్చినావే బలుడైన సంసోను నీ చెంతే నీవైను బలుడైన సంసోను నీ చెంతే నీవైను ఓ సంసోను నీ లైఫే మాకు లెసను ఓ సంసోను నీ లైఫే మాకు లెసను బలే 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 దాదాగును గుడిలో కట్టేసి కళ్ళు పొడిచిరి తండ్రిని ప్రార్థించి గుడిని కూల్చారు దాదాగును గుడిలో కట్టేసి కళ్ళు పొడిచిరి తండ్రిని ప్రార్థించి గుడిని కూల్చారు God chosen సంసోను you are not alone God chosen సంసోను you are not alone ఓ సంసోను నీ లైఫే మాకు లెసను ఓ సంసోను నీ లైఫే మాకు లెసను బలే 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ
బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను